విఎఫ్డి అలాగే ఏడిఆర్ ఈ రెండు సంస్థలు కొన్ని వాస్తవాలను బయటపెట్టాయి. ఇవి దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. ఒక్క విఎఫ్డి ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటటువంటి సంస్థ ఇచ్చినటువంటి ఒక డేటా ప్రకారం చూస్తే ఏపీ ఒడిశా అన్ని రాష్ట్రాలది ఇచ్చింది. అందులో ఏపీలో ఒడిశాలో 12.5% అంటే పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య ఉన్నటువంటి తేడా. ఇక జాతీయ స్థాయిలో తీసుకుంటే 4.7% కనిపిస్తోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య తేడా 49 లక్షలని చెబుతోంది. 49 లక్షల ఓట్లు తేడా ఉందని చెబుతోంది. 12.5% అదనంగా వచ్చి చేరాయని చెబుతోంది. కొన్ని నియోజకవర్గాలు కూడా అందులో ప్రస్తావించింది. కొన్ని నియోజకవర్గాలపైన అంటే పార్లమెంటరీ నియోజకవర్గాలను ప్రస్తావించింది. 7 పార్లమెంటరీ నియోజకవర్గాలపైన దీని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోందని కూడా రాసింది. ఇందులో మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు సార్. ఎస్, ఇందులో వాళ్ళు చాలా చక్కని డేటా ఇచ్చారు సార్. ఒడిశా, నేను ఆర్డర్లో ఉన్నవి ఒక 2-3 చెప్తాను. ఒడిశా ఉంది, మహారాష్ట్ర ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆ తర్వాత కర్ణాటక, ఛత్తీస్గఢ్, రాజస్థాన్. ఇందులో ఒడిశాలో మాత్రమే 12.48% ఓటర్ పర్సంటేజ్ ఇంక్రీజ్ పెరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్ అంటే కౌంటింగ్ నాటికి పెరిగినటువంటి పర్సంటేజ్. ఇది టోటల్ ఓట్స్ ఎన్ని పోలయ్యాయంటే ఇక్కడ 20.86 మిలియన్ అంటే 2.086 crore ఓట్స్ అనమాట. ఇక్కడ టోటల్ ఓట్స్ హైక్డ్ అండ్ డంప్డ్ అనేది ఇంకో కాలం ఇచ్చారు. దీని ప్రకారం చూస్తే ఒడిశాలో 42 లక్షల ఓట్లు అదనంగా వచ్చి చేరినట్టుగా కౌంటింగ్ సమయానికి తెలుస్తోంది. ఇది 21 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ మీద ప్రభావం చూపుతోంది అనంటూ ప్రధానంగా 18 స్థానాల్లో ఏ విధంగా ఉందనేది ఒడిశాకు సంబంధించింది. ఫస్ట్ పేజ్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఇది వరుసగా చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సార్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. 12.54%, 12 అది అలాగే ఫ్రీజ్ చేయండి. 12.54%, 2.81 crore ఓట్స్ పోలైనటువంటి ఓట్లు. అదనంగా కనిపిస్తున్నటువంటి ఓట్లు 49 లక్షల ఓట్లు. 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా 25కు సంబంధించి నెక్స్ట్ కాలంలో వాళ్ళు చూపిస్తున్నారు 7 పార్లమెంటరీ నియోజకవర్గాలపైన దీని ప్రభావం ఉంది. 7 కనిపిస్తోంది కదా సార్. ఆ 7 ఏంటో కూడా చాలా క్లియర్గా రాశారు. 7 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ ఏమేమి ఉన్నాయనేది. ఒకటి ఒంగోల్, where the TDP has won by a margin of 50,199 votes. Number 1. Kurnool, where the TDP has won by a margin of 1,11,298 votes. Nandyal, where the TDP has won by a margin of 1,11,975 votes. Hindupur, where the TDP has won by a margin of 1,32,427 votes. ఇక నర్సారావుపేట గురించి చాలా క్లియర్గా రాశారు. నర్సారావుపేట, where the TDP has won by 1,59,729 votes. ఏలూరు, where the TDP has won by 1,81,857 votes. And Anantapur, where the TDP got 1,88,555 votes. లక్షల ఓట్లు, లక్షల ఓట్లు చేరిపోయాయి. మీకు ఆశ్చర్యం కావచ్చు సార్. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా ఆశ్చర్యపోతారు మీరు. బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల పేరు చెప్పమంటే ఈ రాష్ట్ర ప్రజలు చెప్పలేరు. అందులో 8 స్థానాల్లో 8 మంది అభ్యర్థులు గెలిచారు. వాళ్ళు ఎవరెవరంటే టపీమని ఎవరు చెప్పలేరు. టపీమని చెప్పండిరా అంటే ఎవరు చెప్పలేరు. బీజేపీ కార్యకర్తను తీసుకొచ్చి చెప్పిన టపీమని చెప్పలేని పరిస్థితి. మీకెందుకు ధర్మవరం తీసుకోండి ఎగ్జాంపుల్. ఇప్పటికీ రాష్ట్ర ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు అక్కడ బీజేపీ ఎలా గెలుస్తుందని. ఇలాంటి అనుమానాలు అనేకం ఉన్న టైంలో ఈ విఎఫ్డి అనేది ఓట్ ఫర్ డెమోక్రసీ ఈ సంస్థ ఈరోజు మొత్తం డేటా తీసుకొని దేశవ్యాప్తంగా 4.7% ఓట్లు అదనంగా చేరాయి. ఇక్కడ లాజిక్ ఏంటంటే ప్రతి 2 గంటలకోసారి అప్డేట్ చేస్తారు ఎంత శాతం పోలింగ్ పర్సెంటేజ్ జరిగింది అనేది. అది ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం వరకు వెళుతుంది, మనకు మాత్రమే కాదు సార్. దేశవ్యాప్తంగా జరుగుతున్నది ఎప్పటికప్పుడు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం వరకు వెళుతుంది. కానీ ఈ సంస్థ కానీ నెక్స్ట్ ఏడిఆర్ అనే సంస్థ నెత్తినోరు మొత్తుకుంటోంది. వాళ్ళు ఎప్పటికప్పుడు చాలా మంచి విషయాలను బయట పెడుతూ ఉంటారు. పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరు, వాళ్ళ చరిత్ర ఏంటి, నేర చరిత్ర ఉంటే ఎంతమంది ఉన్నారు, ఏ పార్టీలో ఎంతమంది నేర చరిత్రలు ఉన్నారు, వీళ్ళు ఎలాంటి నేరాల్లో పాల్గొన్నారు, వీళ్ళపైన ఉన్నటువంటి సెక్షన్లు ఏంటి, కేసులు ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఇన్ డెప్త్ ఒక డేటాని ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏడిఆర్, అసోసియేషన్
ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటటువంటి సంస్థ ఏడీఆర్ 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు 5,54,596 ఓట్లు తక్కువ ఉన్నాయి. తమాషా ఏంటంటే ఈసీ అధికారులు ఇచ్చినటువంటి పోలింగ్ పర్సంటేజ్ అంతిమంగా ఇస్తారు కదా, దానికి లెక్కించిన దానికి తక్కువ ఉన్నాయి. ఇక 176 నియోజకవర్గాలు అంటే పార్లమెంటరీ నియోజకవర్గాలు దేశవ్యాప్తంగా 35,093 ఓట్లు అదనంగా వచ్చి చేరాయి. ఇది ఎలా సాధ్యమైంది? ఈసీ తప్పుడు లెక్కలు ఇచ్చిందా, లేకపోతే మరేమన్నా జరిగిందా? దీనిపైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అంతకన్నా ముందుగా ఈసీ స్పందించాలంటే ఈ రోజు వరకు ఈసీ స్పందించలేదు సార్. గత నెల 23వ తారీఖున 22వ తారీఖున ఈ డేటాలు బయటపడ్డాయి, ఇవి బయటకు వచ్చాయి. ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఈసీ నుంచి స్పందన లేదు. కోర్టుల వరకు వెళ్ళారు, కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 3 నాయకులు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన వాళ్ళు బెల్లాన చంద్రశేఖర్ గారు, చిన్న అప్పలనాయుడు గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి, వీళ్ళు 3 కూడా ఇప్పుడు ఈసీకి ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ తీర్పు ప్రకారం ఎవరైనా అభ్యర్థికి ఏవైనా అనుమానాలుంటే మొదటి 2వ అభ్యర్థులు, ఆ తర్వాత ఉన్నటువంటి అభ్యర్థులు ఫిర్యాదు చేయొచ్చు. దానికి ఒక్కొక్క ఈవీఎంకి 47,200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అది కట్టిన తరువాత ఈసీ అధికారులు మనల్ని పిలిచి మన ముందే ఎవరైతే ఈవీఎంలు తయారు చేశారో వాళ్ళని తీసుకొచ్చి పెడతారు. అలాగే ఎన్నికల అధికారులు ఉంటారు. మనకి ఏవైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలను నివృత్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో పొందుపరిచిన మైక్రో కంట్రోలర్ చిప్లలో ట్యాంపరింగ్ లేదా మార్పులను ధృవీకరించాలని కోరుకునే అభ్యర్థులు ఎన్నికల సంఘం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ప్రకారం ఒక్కో ఈవీఎం సెట్కు 47,200 చెల్లించాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ సెట్లో బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ మరియు వీవీప్యాట్ మూడు ఉంటాయి సార్. వీవీప్యాట్ ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా పరిపాలనా ఎస్ఓపి జూన్ 1న లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు ఎన్నికల సంఘం జారీ చేసింది. దాని ప్రకారం 3 వెళ్లారు. ఇందులో బెల్లాన చంద్రశేఖర్ గారి అభ్యంతరం ఏంటంటే పోలింగ్ రోజున దాంట్లో ఉన్నటువంటి ఈవీఎంలలో దాన్ని వాడుకున్న తర్వాత బ్యాటరీ తగ్గుతుంది కదా, కౌంటింగ్ రోజున ఎంత ఉంది, పోలింగ్ రోజున ఎంత ఉంది, ఓవరాల్గా చూసేటప్పటికి దానికి పెరిగి 99% ఫుల్ బ్యాటరీతో ఉంది. మీరు ఈరోజు పొద్దునంతా బ్యాటరీ వాడారు, రాత్రికి స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, పొద్దున మళ్ళీ ఆన్ చేశారు, ఫుల్ అయిపోతుందా సార్ మీ బ్యాటరీ? మీ ఫోన్ బ్యాటరీ ఫుల్ అయిపోతుందా సార్? కానీ మన ఈవీఎంలలో ఫుల్ ఛార్జింగ్ వచ్చేస్తుంది. ఇదే లోగుట్టు. దీనికి ఆన్సర్ రావాల్సి ఉంది. అతి త్వరలో వీళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంది. ఈసీ అధికారులు విచారణ చేయాల్సి ఉంది. కానీ డేట్ ఇచ్చిన తరువాత కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 3 నేతలకు ఫోన్ల మీద ఫోన్లు చేసి మీ కంప్లైంట్స్ వాపసు తీసుకోండి, ఇక్కడ ఏమీ జరగలేదు, మీరు వాపసు తీసుకోండి. ఏమీ జరగకపోతే భయం ఎందుకు? ఈసీ ఎందుకు భయపడుతోంది? ఎందుకు విచారణ జరపడానికి ముందుకు రావట్లేదు? దేశవ్యాప్తంగా ఇలా అధికంగా పోలైనటువంటి ఓట్ల గురించి కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు సమాధానం చెప్పట్లేదు?